నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఒంగోలు నగర అభివృద్ధికి తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేసి నిధులు తీసుకువచ్చి సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశానికి తొలిసారిగా విచ్చేసిన అతిథులకు వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. కాంట్రాక్టర్లు, అభిమానులు ఎదురు వెళ్లి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. 50 మంది కార్పొరేటర్లు ఉండగా 27 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. 3 ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని 30 మంది సమావేశానికి హాజరయ్యారు. వైసీపీకి చెందిన కొందరు సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు అతిథులకు ముందుండి స్వాగతం పలుకగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు వెనక భాగంలో ఉన్నారు. జనసేన పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ అందరూ సభ్యులతో కలిశారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, వైసీపీలో చేరిన కార్పొరేటర్లకు కొంత మనస్పర్ధలు ఉన్నట్లు అర్థమైంది. నగర అభివృద్ధికి అందరూ కార్పొరేటర్లు కలిసి పనిచేయాలని ఎక్స్ అఫీషియో సభ్యులు పిలుపునిచ్చారు. మేయర్ గంగాడ సుజాత సభ్యులకు స్వాగతం పలికి అనంతరం సభను ప్రారంభించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు సభకు పరిచయం చేశారు. అలాగే డిప్యూటీ మేయర్లకు, గౌరవ కార్పొరేటర్లకు, అలాగే గౌరవ కార్పొరేషన్ మెంబర్స్కి, మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు. నేను రూపం ద్వారా మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాను. గతంలో నేను నెల్లూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా, కావలి కమిషనర్గా, అలాగే నర్సరావుపేట, కుందపురం, నర్సాపురంలో కమిషనర్గా పనిచేసి ఇటీవల 29వ తారీఖున లాస్ట్ నెల ఇక్కడ ఫౌండేషన్ వేసుకుంటే కాంట్రాక్టర్ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోతున్నాడు. అక్కడ ఉంది, ఇక్కడ వాళ్ళ ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది రైల్వే బోర్డులో అక్కడ ఢిల్లీలో కూడా జరుగుతూ ప్రాసెస్ ఉంది. అక్టోబర్లో మనం దానికి కూడా శంకుస్థాపన చేసుకుంటాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, మేమంతా కూడా జాయింట్ కలెక్టర్ గారితో కూడా చూసి కొత్తగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒంగోలులో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేసేదానికి కూడా అనుమతి ఇవ్వడం, సివిలేషన్ మినిస్టర్ గారు కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడా ముందుకు రావడం, దీనికి కూడా ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది కూడా మనం అంటే ఇది మెనాపిన్ కార్పొరేషన్ లిమిట్స్ అది కొత్తపట్నం మండలంలో కూడా ఉన్న స్థలాన్ని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా చెప్పదలుచుకుంది గాంధీ పార్క్ అనేది మనకు చాలా ప్రెస్టేజియస్ పార్క్ ఉన్నాయి. అంటే రంగరాయ చెరువు దగ్గర నుంచి పట్టుకోవడం దానికి వసతులు అనేది టెంపరీగా ఏర్పరచడం పోవటం అనేది, ఆ వసతితో పాటు కూడా ఎంట్రన్స్ అనేది ఇది యాక్టివిటీ కనపడడం బయట వాళ్ళు కూడా పెడతారు. దాన్ని మీరు ప్రత్యక్షంగా నెల్లూరులో ఉన్నవారు అంటే చిల్డ్రన్స్ పార్క్ రీజన్ అది ఇటువైపు ఏంటంటే ఉన్న వాళ్ళంతా ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఆ మెయిన్ రోడ్ లో ఉన్నదానికి ఏంటంటే చిన్న రోడ్డు కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఇటువైపు కూడా వెళ్ళేదాని కొరకు అవకాశం కూడా ఉంటే ఇంకా బాగా మనం డెవలప్ చేసుకునే దాని కొరకు వీలవుతుందని ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పోతున్న కాలం విషయం కూడా పూర్తిగా చాలా వరకు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఇకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రజాపతి చెప్తుంటారు ఉన్నప్పుడు అక్కడ అర్బన్ మినిస్ట్రీలో ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అక్కడ ఢిల్లీలో కూడా ఆ ప్రతిపాదన కూడా మేమిద్దరం కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి అవి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. 25 years లో కార్పొరేషన్ లేదు, అంతా కూడా ఉండే పరిస్థితుల్లో కార్పొరేటర్ లేదు. దానివల్ల ఈ రూమ్కి పని రావాలి. ఈరోజు మన కార్పొరేటర్లంతా ఉంటాం. ఫస్ట్ టైంగా
ఈరోజు ఈ కార్పొరేషన్ మీటింగ్లో నేను కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా కూడా ఇందాక చెప్పినట్టు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నేను కానీ విజయ్ కానీ మేము అందరం కూడా కలుస్తాం. ఎంపీ గారు కానీ ఊళ్ళోని 14-19లో ఏ విధంగా అయితే ఒక మంచి ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకోవడానికి మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. దానికి కార్పొరేటర్ వాళ్ళందరూ కూడా మీకు సహకారం ఇవ్వండి. ఈ ప్రాంతాల్లో మీరు కూడా అన్ని విధాలు కూడా ముందుకు వెళ్ళే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా అందరూ కూడా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా శ్రీనివాస రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే మార్కెటర్స్ అందరికీ నమస్కారాలు. మొదటిసారిగా నేను ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ వాళ్ళని కూడా బైఫర్కేట్ చేయండి. ఏ సచివాలయం అయితే ఆ సచివాలయం మేస్త్రి ఎవరు వాళ్ళ కింద వర్తిస్తారు. అదేవిధంగా ఈరోజు బియ్యని ఏఎన్ని అందరినీ కూడా మనం బైఫర్కేట్ చేస్తున్నాం. మొత్తం బైఫర్కేట్ చేసి అలా బ్లీచింగ్ చేశారా, అదేవిధంగా వాకింగ్ మిషన్ వచ్చిందా లేదా, వాళ్ళకి అసలు 95 లక్షలు మనం పంచుకుంటారంట. పంచుకున్నాం ఏంటంటే చెప్పండి, ప్రజల్లో పర్యావరణం అందరం ఇంతమంది కష్టపడి వీడియోలో తీసి ఎందుకు జరుగుతున్నాయి, వీడియోలు ఎందుకు వస్తున్నాయి, ఓటు చేస్తున్నారు ఏంటంటే అసలు ఈసారి దానికి మన వాళ్ళని ముగ్గురు సభ్యులు చేయండి. కమిటీ ఏదైనా జరిగిందా, దాన్ని ఎంత డ్రా చేశారు, ఎంత పని జరిగింది అనేది ఒక కమిటీ చాలా చక్కగా మరి అసెంబ్లీని మర్పించే విధంగా మరి చాలా మంచిగా మంచి విషయాలన్నీ మనం చర్చించినందుకు, అలాగే అందరూ సహకరించినందుకు కూడా పేరు పేరున గౌరవ కార్పొరేటర్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సిపిఐ పార్టీ నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి అకాల మృతి చెందారు. ఉదయం వారి స్వగ్రామం పొందూరు నుండి సిపిఐ పార్టీ కార్యాలయానికి వస్తూ ఆర్టీసీ బస్సులోనే గుండెపోటుతో కుప్ప కూలిపోయారు. వయస్సు 55 సంవత్సరాలు. సిఎస్ఆర్ శర్మ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్గా పనిచేస్తూ వామపక్ష భావజాలంతో తదనంతర కాలంలో సిపిఐ పార్టీలో నాయకుడిగా, కార్యకర్తగా అనేక ఉద్యమాల్లో పనిచేస్తూ ప్రస్తుతం నగర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చౌదరి ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ నాయకునిగా, ముఠా కార్మిక సంఘం నాయకుడిగా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడిగా విశేషమైన సేవలందించారు. సిపిఐ పార్టీ కార్యాలయం మల్లయ్యలింగం భవనంలో భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, రావుల వెంకయ్య, ఉప్పుటూరి ప్రకాష్ రావు, ఎంఎల్ నారాయణ, ముదవర్తి రాఘవరావు, ఎస్డి సర్దార్, కరవది సుబ్బారావు, రామకృష్ణ, పావులూరి అంజయ్యతో పాటు సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ వామపక్ష నాయకులు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వచ్చా
పివిఆర్ చౌదరి. జోహార్ కామ్రేడ్ పివిఆర్ చౌదరి గారు. జోహార్ కామ్రేడ్ పివిఆర్ చౌదరి గారు. ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం చాలా ఉత్తేజభరితంగా సాగింది. పలు అంశాలను తీర్మానం చేయడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. కౌన్సిల్ సమావేశానికి మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు. సమావేశానంతరం కార్పొరేటర్లు కలిసి గ్రూప్ ఫోటో దిగిన అనంతరం మీడియాతో దామచల జనార్దన్ రావు మాట్లాడారు. మొత్తం 10 నిమిషాలలో 9 అంశాలను ఆమోదించడం జరిగిందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. 2014-19 కాలంలో అమృత స్కీమ్ ద్వారా మంచినీటిని సరఫరా చేసి ప్రజలకు అందించామని, అలాగే గుండ్లకమ్మ ద్వారా 164 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులను తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. రామతీర్థం రిజర్వాయర్ ద్వారా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకురావడం జరుగుతుందని, అది కూడా వస్తే నగరానికి నీటి ఎద్దడి ఉండదని తెలిపారు. ఎన్నికల ముందు హడావుడిగా 18,000 మందికి పట్టాలు ఇచ్చి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని, దీనిపై సీనియర్ కౌన్సిలర్ అధికారులతో కమిటీ వేశామని, విచారణ చేసిన అనంతరం 2 సెంట్లు చొప్పున ఒక్కొక్కరికి ఇల్లు పట్టాలు అందిస్తామన్నారు. పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని, పూర్తయితే నగరంలో మురుగునీరు, వర్షపు నీరు నిలబడకుండా ఉండడానికి ఆస్కారం ఉందని తెలిపారు. పోతురాజు కాలువ పూర్తి స్థాయిలో ఆధునికీకరణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పూడిక తీస్తామని అన్నారు. జర్నలిస్టులందరికీ కూడా 3 సెంట్లు లెక్కన ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతదూరుపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, సీనియర్ కార్పొరేటర్ దాచర్ల వెంకట రమణయ్య, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు ఫస్ట్ టైం మళ్ళా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు కార్పొరేషన్ మీటింగ్ చేసుకున్నాం. కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు చాలామంది ఈరోజు అటెండ్ అయ్యారు. అందరూ కూడా అటెండ్ అయ్యాం. చాలా సంతోషం, చాలా చక్కగా జరిగింది. కొంతమంది ఏమో రాలేదు, వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారో ఏడున్నారో అది మాకు తెలియదు. మాకుండే దాంట్లో చక్కగా 9 అంశాల మీద ఈరోజు చర్చలు కూడా జరిగింది. అంతా పీస్ఫుల్ వాతావరణంలో ఏ అయితే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో టౌన్లోకి వచ్చాకో అవన్నీ కూడా చర్చించుకున్నాం. ఒకటి మేజర్గా డ్రింకింగ్ వాటర్ సమస్య. మంచినీళ్ళు అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒంగోలుకి పోయినసారి 14-19లో అమృత్ స్కీమ్ నుంచి దగ్గర 164 కోట్ల రూపాయలు ఆ రోజు అమృత్ స్కీమ్లో నిధులు తీసుకొచ్చాం. ఎందుకంటే మనకి సాగర్ నుంచి, మనకి రామతీర్థం నుంచి అదివరకు ఓపెన్ డ్రైన్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు వచ్చాయి. మనం ఇంకో వే వేసుకోవాలని చెప్పి గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు వేసాం ఆ టైంలో. దానికి అదేవిధంగా టౌన్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి టౌన్కి తగ్గట్టుగా ఓవర్ ట్యాంక్స్, ఫిల్టర్ బెడ్స్, అక్కడికి పైప్ లైన్లు అవన్నీ కూడా కొంత పార్ట్ ఆ రోజుల్లో మనం చేసుకోగలిగాం. తర్వాత మళ్ళా మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు అమృత్ స్కీమ్ 2 నుంచి 336 కోట్ల రూపాయలు అది కూడా శాంక్షన్ అయింది. దాన్ని రామతీర్థం నుంచి ఓపెన్ డ్రైన్లో ఇదివరకు ఎట్లా అయితే వస్తుందో దాన్ని అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. దాన్ని ఇంతవరకు మొదలు పెట్టలేదు. దాన్ని కూడా ఎవరైతే కాంట్రాక్టర్లకు వచ్చిందో వాళ్ళతో కూడా మాట్లాడతాం. రామతీర్థం నుంచి కూడా అండర్గ్రౌండ్ డ్రైన్లో కానీ మనకు వాటర్ వచ్చింది అంటే ఇటు మనకి రామతీర్థం నుంచి ఇటు గుళ్ళకమ్మ నుంచి రెండింటికి ఒంగోలుకి అండర్గ్రౌండ్ డ్రైన్లో మనకు వాటర్ వచ్చే పరిస్థితులు మనకు ఉంటాయి. ఖచ్చితంగా 6 నెలలు 7 నెలల లోపల ఒక 40% ఏదైతే ముందు పైప్ లైన్లు కొత్తగా వేసిన పైప్ లైన్లు ఆ ఏరియా అంతా కూడా మంచినీళ్ళు ఎవ్రీడే ఇవ్వడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నెంబర్ 2లో 336 కోట్లు అమృత్ స్కీమ్లో శాంక్షన్ అయిందో దానికి ఆ పైప్ లైన్లు అయిపోయటానికి ఒక 1 year 1.5 years పడుతుంది. అయిన తర్వాత టౌన్ మొత్తం కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా ఆన్ టైంలో మార్నింగ్ 5కి మొదలు పెడితే ఈవినింగ్ 9:30 కల్లా మంచినీళ్ళు అన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట మేలుకొని వాటర్ కోసం చూడకుండా పరిస్థితి ఖచ్చితంగా 2 years లోపలే తీసుకొస్తాం. అది
మీ ద్వారా ఈ ప్రజలకి మేమందరం కూడా ప్రామిస్ చేస్తున్నాం. మా ఇంటెన్షన్ ఒకటే, ఎప్పటి నుంచో ఆగిపోయిన ఈ నీళ్ళు అనేది, మంచినీళ్ళు అనేది కరెక్ట్గా మనం ఇవ్వాలనేది మా ఉద్దేశం. రెండవది వచ్చేసి శానిటేషన్, ఎక్కడైతే బయట చెత్త అనేదే మనకు ఒంగోలులో కనపడకూడదు. మూడవ అంశం పోతురాజు కాలువ. పోతురాజు కాలువ అనేది మనకి మేజర్గా ఒంగోలులో ఉండే మేజర్ సమస్య, డ్రైనేజ్ సమస్య. ఒక చిన్న వర్షం వస్తే ఒంగోలులో వాటర్ ఇంకా నిలబడుతున్నాయి అంటే పోతురాజు కాలువ కరెక్ట్గా చేసుకొని డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే పడ్డ వాటర్ పడ్డట్టు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. తర్వాత నాలుగోది వచ్చేసి ఏదైతే పట్టాలది, ఇందాక మన వాళ్ళు అడుగుతున్నట్టు పట్టాలు హడావిడిగా ఎలక్షన్లు వస్తున్నాయి అనే తొందరతో ఎలక్షన్ల కోసం అని చెప్పేసి పట్టాలు అనేది ఇప్పుడు చేయకూడదు. మేము ఏది చేసినా కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేయకూడదు. మనకి ప్రజలను నమ్మి ఒకసారి 5 సంవత్సరాలు మనం గెలిపించిన తర్వాత దాన్ని ఇన్ టైంలో మనం కంప్లీట్ చేసి కరెక్ట్గా చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. మేము ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో, ఎక్కడైతే ఉండి చేశారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. ఖచ్చితంగా 2 సెంట్లు పేదవాడికి ఇస్తామని ఏదైతే మేము ప్రామిస్ చేసామో, ఏదైతే పేదవాళ్ళకి కరెక్ట్గా ఇవ్వకుండా డబ్బులు ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి 2 సెంట్లు వాళ్ళందరికీ కూడా ప్లేస్లో ఇవ్వడానికి ఒక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా పేదవాడు ఎవరైతే ఉన్నారో, నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఖచ్చితంగా మీకు ఇచ్చిన పట్టాని అది జెన్యూన్ అయితే ప్లేస్ చూపిస్తాం. అవసరమైతే హౌసింగ్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు కూడా 2 సెంట్లు కాదు, మీకేదో జీవో కూడా ఉందనుకుంటా, 3 సెంట్లు జీవో ఉంది. 3 సెంట్లకి మీ అందరికి కూడా ఇస్తాం. కెమెరామ్యాన్లు కూడా ఎక్కువైపోయినాయి, చూడండి గొట్టాలు ఎక్కువైపోయినాయి. గొట్టాలు ఉండే వాళ్ళకి కూడా, కెమెరామ్యాన్లకి, కార్డు లేని వాళ్ళకి కూడా అందరికి కూడా చేద్దాం, డెవలప్ చేద్దాం. మీ అందరూ సహకరించండి. మా కార్పొరేటర్లు కూడా ఇవాళ ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా కూడా అందరినీ సమావర్తంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక మార్పు అనేది తీసుకురావాలనేదే మా ఆలోచన. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి అర్బన్ ఆవాస్ యోజన కింద జిల్లాలో 63,279 గృహాలను నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నామని, అందులో భాగంగా ఇప్పటి వరకు 20,415 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పెరుగు శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం 1,654 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని శ్రీ సత్య న్యూస్ కు తెలిపారు. పీఎంవై గ్రామీణ్ కు సంబంధించి 916 గృహాలు మంజూరు కాగా ప్రస్తుతం 52 గృహాలు మాత్రమే పూర్తయ్యాయని, 667 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. జన్మన్ కార్యక్రమం కింద జిల్లాలో 64 గృహాలు మంజూరయ్యాయని, 33 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గృహ నిర్మాణ శాఖ నుండి 100 రోజుల ప్రణాళికలో భాగంగా పీఎంఏవై అర్బన్ బిఎల్సి కింద 318 గృహాలు, గ్రామీణలో 1983 గృహాలు నిర్మాణం చేసేందుకు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ 100 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీటి గ్రౌండ్ కోసం లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలను, మండల అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించడం జరిగిందని తెలిపారు. వీరికి సహాయకులుగా వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. మేము రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తరఫున మన ప్రకాశం జిల్లాలో 63,279 గృహాలు మంజూరైనాయి. వాటిలో 21,415 గృహాలు పూర్తయినాయి. 16,054 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అంతేకాకుండా గ్రామీణ కింద 9,106 గృహాలు మంజూరైనాయి. వాటిలో ఒక 52 గృహాలు పూర్తయినాయి. 2,667 గృహాలు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అంతేకాకుండా జన్మన్ కింద జన్మన్ ప్రోగ్రాం ఉంది, దాని కింద 604 గృహాలు మంజూరైనవి. వాటిలో 33 గృహాలు పూర్తి అవ్వడం ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 33 గృహాలు. మేము గృహ నిర్మాణ సంస్థ తరఫున ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకోవడం జరిగింది. వాటిల్లో పిఎంఏవై అర్బన్ బిఎల్సి కింద ఒక 3,018 గృహాలు టార్గెట్ తీసుకున్నాము. అంతేకాకుండా గ్రామీణలో 983 గృహాలు టార్గెట్గా తీసుకొని నిర్మాణం చేస్తున్నాము. ఇవన్నీ 100 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఇవన్నీ సక్సెస్ఫుల్గా పూర్తయ్యేదాని కోసము ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం ఏంటంటే ప్రతి లేఅవుట్కి గ్రామంలో
మండలానికి తహసీల్దారు, ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ ముగ్గురు ఉంటారు అధికారులు. వాళ్ళ ముగ్గురిని మండలంలో ఉండే లేఅవుట్స్ అన్నిటికీ కూడా సమానంగా పంచి వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. అంతేవిధంగా వాళ్ళకి తహసీల్దార్కి అయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, తర్వాత ఎంపీడీఓకి అయితే పంచాయతీ సెక్రటరీ, వీళ్ళు ఏఈ హౌసింగ్కి అయితే వర్క్ ఇన్స్పెక్టరు, వీళ్ళు సహాయకారిగా ఉండి లబ్ధిదారుల్ని వాళ్ళ గృహాల దగ్గర కలిసి వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ యొక్క గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 2019 మధ్యలో గృహ నిర్మాణాలు ప్రారంభించి నిర్మాణం చేయించున్న వాళ్ళకి తర్వాత 2019 నుంచి వాళ్ళు కట్టుకున్న ఒక స్టేజ్లు అంటే బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ కానీ, స్లాబ్ కానీ, కంప్లీషన్ కానీ పేమెంట్లు ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యి మంజూరయ్యి ఉండలేదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి దీనికి సంబంధించి మన జిల్లాలో 14,446 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీటికి 50 కోట్ల రూపాయలు మన జిల్లాకు సంబంధించి రిలీజ్ అవ్వాల్సిన నగదుగా ఉన్నది. కాబట్టి అందరూ కూడా గతంలో నియమించుకున్న లబ్ధిదారులందరూ కూడా మా అసిస్టెంట్ ఇంజనీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వారికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతా చూపించి లబ్ధిదారులు కూడా ఇంటి దగ్గర ఉండి ముందు రోజే చెప్తారు. ఆ రోజు ఇళ్ళ దగ్గర ఉండేసి ఆ యొక్క ఇంటి యొక్క ఫోటోని తీసుకోవడంలో సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. మంగమూరు రోడ్లోని అయ్యప్ప నగర్లో వినాయక నవరాత్రుల్లో భాగంగా జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి అగస్త్యరాజు శివయ్య భక్తి తత్వం భాగవతం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ప్రస్తుత సమాజంలో క్షీణించిపోతున్న నాగరిక విలువలు, ధర్మాలను తిరిగి పునరుద్ధరించడానికి ఆధ్యాత్మిక భక్తి తత్వాలు అలవరుచుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. తద్వారా ధార్మిక జీవనానికి పాటించవలసిన అంశాలను ఆంధ్ర మహాభాగవతంలోని ఘట్టాల ఆధారంగా పద్య భావాలతో శ్రోతలకు వివరించారు. అనంతరం అగస్త్యరాజు శివయ్యను వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు రామచంద్రుడి చలపతిరావు, యామజాల ప్రసన్నకుమార్, బి సుబ్రహ్మణ్యం, గంగాధర్ తదితరులు సన్మానించారు. బ్రహ్మజ్ఞానం నిర్ణయించగలిగినటువంటి వాడివి అటువంటి నీవు ఇంత మనోవ్యాకుల చిత్తుగా దిగులుగా ఏదో దీనుల్లాగా ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడనమాట, నేను అష్టాదశ పురాణాలు రచించాను, వేదాలను 4 భాగాలు చేశాను. తర్వాత స్త్రీలు శూద్రులు వేదాలకి చదవరాదు కాబట్టి ఆ 4 వేదాల సారాంశాన్ని తీసుకొని పంచమ వేదమైనటువంటి భారతాన్ని కూడా రచించాను. అయినా కూడా నా మనసు ఎందుకో అశాంతిగా ఉంది, చాలా మనసు కకావికలంగా ఉంది, ఎందుకో తెలియటం లేదు, ఎందుకో బాధపడుతున్నాను, నాకే తెలియటం లేదు, రాత్రిపూట నిద్ర లేకుండా ఉన్నాను అని చెప్తే అప్పుడు నారద మహర్షి చెప్పారు, నువ్వు ఇన్ని గ్రంథాలు రచించావు కానీ ఇన్ని పురాణాలు రచించావు కానీ భగవత్ సంబంధమైనటువంటి అంశాలను ఎక్కడాను కూడా రాయలేదు. కాబట్టి భగవంతుడి యొక్క లీలా అవతార విశేషాలు, భగవంతుడి యొక్క అవతార విశేషాలు, అలాగే భగవద్భక్తుల యొక్క చరిత్ర ఇవన్నీ కనుక రాయగలిగితే నువ్వు స్వార్థ చిత్తులు అవుతావు అని చెప్పాడు. అప్పుడు మొదలుపెట్టి వ్యాస భగవానుడు సంస్కృతంలో మనకు భాగవతాన్ని రాశాడు. తాను రాసినటువంటి భాగవతాన్ని, అష్టాదశ పురాణాలను ఇవన్నీ కూడా తన కొనుకైనటువంటి సుఖయోగ్యతల వారికి బోధించాడు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా అనేక వృత్తులలో శిక్షణ ఇచ్చి వారి స్వశక్తి మీద నిలబడేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం దోహదపడుతుందని విశ్వకర్మ యోజన పథకం మేనేజర్ బాబావలి పేర్కొన్నారు. కార్యాలయంలో సభ్యులకు సర్టిఫికెట్స్ ప్రదానం అనంతరం శిక్షణ పొందిన 2 బ్యాచ్లకు చెందిన పలువురు విశ్వకర్మ యోజన పథకం మేనేజర్ బాబావలిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రైనర్స్ దిలీప్, సిఇఓ సురేష్ కుమార్, ప్రాజెక్టు మేనేజర్ సౌభాగ్య, రాజేశ్వరి, అంకబాబు తదితరులు పాల్గొన్నారు. అందరితో మాట్లాడతారు సార్.
సార్ మీతో మాట్లాడతారు. ప్రత్యేకంగా ఈ యోజన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న వాళ్ళకన్నా మీరు ఇక్కడి నుంచి అమ్మచ్చుగా మీరు చేసే అద్భుతమైన కొన్ని ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ అన్న యోజన ఈ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇనిషియల్గా చేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకున్నారు, కానీ విపరీతమైన అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 2,44,00,000 మంది దేశవ్యాప్తంగా దీనికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. దీన్ని స్టేజీల వారుగా దాన్ని అప్రూవ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అన్ని స్టేజీలు దాటి ఫైనల్ స్టేజ్కి వస్తారో వాళ్ళకి మాలాంటి ట్రైనింగ్ సెంటర్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కాలం వచ్చేటప్పటికి 1 వారం రోజులు. మొదటి రోజున దాన్ని డే 0 అసెస్మెంట్ అంటారు. అంటే వాళ్ళ వృత్తిలో ఎలాంటి పని చేశారు అన్నది వాళ్ళ ఆధార్ కార్డు అలాంటి వివరాలను మేము వెరిఫై చేసి కన్ఫర్మ్ చేస్తాము. ఆ తర్వాత 5 రోజులు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణలో కూడా ఏంటంటే ఇప్పుడు వడ్రంగి చేస్తున్న వాళ్ళకి మేము వడ్రంగి పని ఎలా చేయాలని మేము అర్హులం కాదు, కానీ ఈ కొత్త పరికరాలని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు, అలాగే మార్కెట్ ఎలా ఉంది, మీరు చేసే ఈ పరికరాలు కానీ ఫర్నిచర్ కానీ ఎక్కడెక్కడ మీరు దాన్ని అమ్ముకోవచ్చు అన్న దాని గురించి మేము చెప్తాం. దీంట్లో ఈ స్కీమ్లో భాగంగా ముందుగా 4,000 రూపాయలు మీ అందరికీ మీ అకౌంట్లో జమ అవుతుంది. అది ఆటోమేటిక్గా జరుగుతుంది, ఎవరి ప్రమేయం లేకుండా. ఈ 5 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 6వ రోజున ఈ ఎగ్జామ్ ఒకటి పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఒక మంచి సర్టిఫికెట్, అదంటే చాలా గుర్తింపు ఉండే సర్టిఫికెట్ అనమాట. ఆ సర్టిఫికెట్ విలువ ఒక 100 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో దాని యొక్క రికగ్నిషన్, దానికి గుర్తింపు ఉంది. అలాంటి సర్టిఫికెట్ మీకు ఇస్తారు. ఈ 4,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. అది కాకుండా 15,000 రూపాయలు విలువ కలిగిన టూల్ కిట్ కూడా, దానికి సంబంధించిన వోచర్ మీకు ఇమీడియట్గా వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ ఇంటికే దాన్ని సరఫరా చేస్తారు, దాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ముందు విడతగా 1,00,000 రూపాయలు లోన్ ఇస్తారు. ఆ తర్వాత అది కట్టేసిన తర్వాత 2 లక్షలు లోన్ ఇస్తారు. ఈ లోన్ కూడా ఏంటంటే అతి తక్కువ వడ్డీ, అంటే సంవత్సరానికి 5%. ఇది తక్కువ వడ్డీతో మీకు ఇస్తుందన్నమాట. దీనికి ఎలాంటి సెక్యూరిటీ పెట్టక్కర్లేదు. అంటే మీరు మీ ఇళ్ల స్థలమో లేకపోతే బంగారమో అలాంటిది ఏమీ సెక్యూరిటీ పెట్టకుండా మీ తరపున గవర్నమెంటే, మీ తరపున ప్రధానమంత్రే దీనికి హామీ ఇస్తున్నట్టు అనమాట. దాన్ని మీరు వినియోగించుకొని మీ యొక్క వ్యాపారాన్ని పెంపొందించుకోమని. ఇది కాకుండా ఇంకా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఫోన్ ద్వారా చేస్తే మీకు ప్రతి నెల కొంత డబ్బులు మీకు యాడ్ అవుతూనే ఉంటాయి, అలా జీవితకాలం యాడ్ అవుతూ ఉంటాయి. విశ్వకర్మ కార్పెంటర్ ప్రయోజనాలు ఈ 5 రోజుల ట్రైనింగు మా టీం వరకు ప్రతి టీంలో కూడా చాలా అద్భుతంగా మా సారోళ్ళు బాగా మాకు క్లాసులు ఇచ్చారు, చాలా అద్భుతంగా చెప్పారు. మేము వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇంతకంటే గొప్ప విషయం మాకు లేదు, ఇది మాకు చాలు. ఈ వయసులో కూడా మేము వచ్చి ఒక స్కూల్ పిల్లకాయలాగా ఉండాల్సి వచ్చింది. దూరాపాల నుంచి వచ్చి కూడా చాలా ఓపికగా ఉంటున్నారు సార్. దీన్ని మేము చాలా ఆసక్తిగా, చాలా అద్భుతంగా మేము ఆలోచిస్తున్నాం. ఎంతో మమ్మల్ని కూడా మా టీచర్స్ చాలా విలువగా మీరు ఏడకు పోవద్దయ్యా, బయటకు వెళ్ళొద్దు, తంబేయండయ్యా, ప్రతి ఒక్క దాంట్లో మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని ఎలిజిబుల్గా చేస్తున్నారు ఈజీగా. అందుకని మేము చాలా ఉదయపూర్వకంగా ఈ ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒంగోలు నగరంలోని శర్మ కళాశాల మైదానం వేదికగా ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్స్ డిఫరెంట్లీ ఎబెల్డ్ పోటీలను సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. డిఫరెంట్లీ ఎబెల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కసుకుర్తి శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దాసరి సురేష్, కో చైర్మన్ సూరవరపు సుబ్బారావు, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, కోఆర్డినేటర్ సుగాలి మధుసూదన్ నాయక్, వేల్పుల విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ గంటనపల్లి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ సంకై వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పసల కాసయ్య, ట్రెజరర్ బోరుగడ్డ నాగార్జున, సభ్యులు వేల్పుల వెంకటేశ్వర్లు, పందిపాటి రవి, దావీదు కమిటీ అడ్వైజర్ మాదాసు వినోద్ కుమార్, చిక్కాల కిరణ్, జంగా భాస్కర తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరుగుతాయి. క్రికెట్ టోర్నమెంట్లో 13 జిల్లాల నుండి క్రికెటర్లు పాల్గొన్నారు. Excellent delivery.
చూడొచ్చు వారిని. రన్స్ ఇన్ 25 balls. 20 బంతుల్లో 37 రన్స్ పరుగులు చేసి ఇంకా క్రీస్లో కొనసాగుతున్నారు. It's a no ball. Great. ఈరోజు ప్రకాశంలో మొట్టమొదటిసారిగా ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామాల్లో ఉన్న దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించి నూతన క్రీడాకారులకు కూడా అవకాశం కల్పించే దిశగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. దీనికి కావాల్సిన జిల్లా స్థాయిలో ప్రకాశంలో మొట్టమొదటిసారిగా పెట్టడం, అలాగే ఈ ప్రకాశం జిల్లాలో జరిగే ఈ టోర్నమెంట్కు రాష్ట్రం నలుమూల నుండి 13 జిల్లాల నుండి కూడా 3 టీముల కింద తీయడం జరిగింది. నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్. ఈ 3 జోన్ల నుంచి ప్రతిభ చూపిన క్రీడాకారులని వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి 25 వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే రాజస్థాన్ ఉదయపూర్లో జరిగే నేషనల్ టోర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ప్రాబోస్ నుంచి మళ్ళీ ఒక 20 మందిని బెస్ట్ ప్లేయర్స్ని తీసుకుని వాళ్ళకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నూతన అధ్యక్షులు కేసినేని చిన్ని గారు, కార్యదర్శి సనా సతీష్ బాబు గారు ఈ యొక్క టోర్నమెంట్కి సెంట్రల్ జోను, నార్త్ జోను, సౌత్ జోను పాల్గొంటూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో నుంచి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు ఈ యొక్క పోటీలో పాల్గొంటున్నారు. దీనిలో నుంచి నైపుణ్యం కలిగిన వారిని నేషనల్కి ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి మా యొక్క ఆంధ్ర అసోసియేషన్ ఆర్గనైజర్ సూర్యనారాయణ గారు ఉన్నారు. అలాగే ఈ టోర్నమెంట్ జరగటం ఎంతో సంతోషం. ఈ దివ్యాంగుల టోర్నమెంటు జరగటం ఈ ప్రకాశం జిల్లాలో జరగటాన్ని చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే ఈ దివ్యాంగుల పట్ల ఎవరు కూడా జాలి పట్టడం కానీ కనికర పట్టడం కాదు, కానీ వీరిని ప్రోత్సహించే వాళ్ళు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దాతల సహకారంతో అనేక మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులని వెలుగులోకి తీసుకురావాలనేదే మా యొక్క ప్రధానమైనటువంటి కారణమైనట్టు ఉంది. ఇంకా ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా మన జిల్లాలో కానీ ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందండి ప్రజెంట్. ఈ టోర్నమెంట్కి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో సౌత్ నుంచి, నార్త్ నుంచి, ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, అట్లా సెంట్రల్ జోన్ నుంచి ప్రతి ఒక్క క్రీడాకారులు స్టేట్ నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చి ఉన్నారు వికలాంగ క్రీడాకారులు. వీళ్ళందరూ కూడా చాలా ప్రతిభ కలిగిన క్రీడాకారులండి. ఇక్కడ జరిగే ఈ టోర్నమెంట్లో నుంచి మనం ఉదయపూర్లో నెక్స్ట్ అక్టోబర్ 15 నుంచి జరిగే నేషనల్ టోర్నమెంట్కి ఇక్కడ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తారు. ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి స్టేట్కి వీళ్ళని ఎన్నిక చేయబడుతున్నారు. ఇక్కడ ఈ శర్మ కాలేజ్ గ్రౌండ్స్లో మనకి ఇక్కడ టోర్నమెంట్ జరగడానికి ముఖ్యంగా మనకు సపోర్ట్ చేసినటువంటి మన లోకల్ లీడర్స్ కానీ, లోకల్ సపోర్టర్స్ కానీ చాలామంది కూడా ఉన్నారండి. వాళ్ళకందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకున్నాము. ప్రస్తుతం ఫస్ట్ టైం మొదటిసారి మా ప్రకాశం జిల్లాలో మా ఫస్ట్ అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మా దగ్గర జరగటం అండి. ఫస్ట్ టైము మా ఆధ్వర్యంలో ఫస్ట్ టైం జరుగుతుంది ఇది టోర్నమెంట్. దీనికి ఏసీఏ సపోర్ట్ కూడా మాకు చేస్తున్నారు. కొత్తగా నూతనంగా ఎన్నికైన కేసినేని చిన్ని గారు, మరి సానా సతీష్ గారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంది. పెళ్లూరు శ్రీరామ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో తాళూరు వెంకటరమణ, సుభాషిణి, కుమారుడు యశ్వంత్, కుమార్తె దీప్తిలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు.
సంవత్సరం వామాయన నమ శ్రీధరాయ నమ శ్రీకేశవ బ్రహ్మణే నమ అక్షతులు దివాగం శుభాంజన ఇవేలు నామం తుఫాము మామానంట దాని మీద కుంకుమ పట్టు దాంట్లో అక్షతులు గ్లాసులో గట్టిగా స్వరణాప చంద్రగుస్తూ ఉంటాయండి మంత్రం చెప్తూ ఉంటాను వాటి దేవమాత్రం బ్రహ్మస్పత ఛాయాన్ని ధ్యానం కొద్దిగా నీళ్ళు చల్లండి కిందకి దిగండి కొబ్బరిగా కొట్టండి నీళ్లు పట్టండి ఫలోదక స్నానం పంచామృత స్నానం పరికల్పయామి ఇట్లా పేదం ప్రజాపదేశం అదే రకంగా పూజ చేసుకోండి తూర్పత్రం ప్రేమలం బోధరం ప్రేమ చోతపత్రం ప్రేమ ప్రేమ కరవేరం కాలచంద్రాన్న మరొకపత్రం ప్రేమ దండగిపత్రం ప్రేమ భోక్త్రేణ శనిపత్రం అర్కపత్రం ప్రేమ శ్రీపత్రం. పెళ్ళూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ వినాయకుడు మండపాన్ని కల్పిత వినాయకుడు అంటారు. అంటే మండపాన్ని నిర్మింపజేసి మేము వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. 7 రోజులు 9 రోజులు కూడా మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. ఇదే విధంగా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మా ఈ కాలనీలో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొని చక్కటి ఆనందాన్ని పొందుతున్నారు. ఇదే విధమైనటువంటి వీళ్ళ యొక్క ఆనంద డోలికలతో పాటు అనేక రకాలైనటువంటి భక్తి విశ్వాసాలు కూడా ప్రకటితమవుతున్నాయి. వీళ్ళు చేసేటువంటి ఈ పూజలన్నీ కూడా భగవానుడైనటువంటి శ్రీ వినాయకుడు ప్రతిరోజు కూడా ప్రతి పూట కూడా స్వీకరించి చక్కటి ఆనందాన్ని కలగజేస్తున్నాడు వీళ్ళందరికీ కూడా. వీళ్ళ భక్తి విశ్వాసాలను వీళ్ళని దినదినాభివృద్ధి కలిగిస్తాయంటంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా వీళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఈ పూజలు 9 రోజులతో పాటు 9వ రోజున వీళ్ళు చేసేటువంటి నిమజ్జన కార్యక్రమం కూడా చాలా విశేషంగా ఉంటుందని. నాగులుప్పలపాడు మండలం చెదలవాడ గ్రామంలో కందేపి మాణిక్యమ్మ విరాళంతో దాదాపు 50 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ అన్నసత్రం అభివృద్ధి సంఘం తరపున విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఘనంగా ఏర్పాటు చేశారు. ఒంగోలులోని ఫుడ్ కాంప్లెక్స్లో గల విరాట్ భవన్ కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓం శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వ విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గోరుగుంట వీర బ్రహ్మచార్యులు, చెదలవాడ అన్నసత్రం అధ్యక్షులు నెల్లూరి విశ్వరూపాచారి, పూసపాటి నాగేంద్ర, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వవిజ్ఞానం తరపున ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాం. మన ప్రకాశం జిల్లా చెదలవాడ గ్రామంలో మాణిక్యమ్మ వ్యవస్థాపకురాలు మాణిక్యమ్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన సత్రంలో ఈ సంవత్సరం నూతనంగా విశ్వకర్మ జయంతి విశ్వకర్మ స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వకర్మ జయంతి కార్యక్రమం సెప్టెంబర్ 17 అనగా మంగళవారం రోజు ఏర్పాటు చేస్తున్నాం. కనుక మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని విశ్వబ్రాహ్మణులందరూ కూడా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసుకొని అదేవిధంగా విశ్వకర్మ అంటే ఏంటనేది ప్రచారం చేస్తూ విశ్వకర్మ కౌన్సిల్ పథకాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి అన్ని రకముల కులాలని కూడా విశ్వకర్మీయులుగా విశ్వకర్మ వృత్తుల్ని చేపట్టినటువంటి వారందరికీ కూడా ఆన్లైన్లో అర్జీలు పెట్టుకుంటూ వారికి ఒక వృత్తి నైపుణ్యాన్ని ఏర్పాటు చేస్తూ వారికి ఒక కళా నైపుణ్యం అన్నట్టుగా ఒక సర్టిఫికెట్ జారీ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ 15 రోజుల ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని ఉపయోగించుకొని అందరూ కూడా లబ్ధి పొంది 15 రోజులు ట్రైనింగ్ చేస్తూ మన మోడీ గారు ఇచ్చేటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మన ప్రకాశం జిల్లాలో అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరీ కోరుచున్నాను. నక్కల సామాజిక వర్గానికి చెందిన జీవన శైలి ప్రమాణాలు మెరుగుపరచాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు అన్నారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద రహదారి పక్కన చిన్న చితగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంచార నక్కల జాతి కుటుంబాలు 70కి పైగా ఉన్నాయని, వారికి సరైన ఇల్లు, విద్యుత్ సౌకర్యం లేక ఎండకు ఎండుతో వానకు తడుస్తూ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని
రహదారిపైన వంటవార్పు చేసుకుని జీవిస్తున్నారన్నారు. వీరి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి, మహిళా మోర్చా ఇన్ఛార్జ్ తీగల సత్యవతి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి తదితరులు నక్కల సామాజిక వర్గం వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. రాజశేఖర రెడ్డి ఉంటే ఇల్లు కట్టిండి మొత్తం తరమే అప్పుడే లేస్తాయి కొట్లు మాది 60 కుటుంబాలు అమ్మా. మేము ఆడ వదిలేసి వాన వచ్చి ఎండగా వాన వచ్చింది ఇంకా జలకాయ మొత్తం నీళ్ళు వచ్చి ఆడదాకా నీళ్ళు వచ్చేస్తే మళ్ళీ ఆ పిల్లకాయ జలకాయ తీసుకొచ్చి ఒక ఆట ఆయన కాపాడారు. ఉండరు కాపరు అక్కడ 2 సంవత్సరాలు 3 5 సంవత్సరాల దాకా ఆట ఉండదు. అక్కడ నుంచి మళ్ళీ కొట్టుకుపోయి వచ్చేసి మళ్ళీ ఆ కుర్చీ శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. చప్పట్లు కొట్టే చేతుల సంఖ్య పెరిగినప్పుడు మన భుజాన్ని తట్టిన చేతులను మరిచిపోకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.